సరే ఏంటి పొద్దున్నుంచి బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, ఎమ్మెల్యేలను కూడా కనీసం గేటు దాటి బయటికి పోనిచ్చని పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తామన్న మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలు ఎక్కడైనా శాంతియుతంగా తిరిగే హక్కున్నది. మేము ఎక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ, ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేయాలని కానీ ఏమి అనుకోలేదు. కేవలం తెలంగాణ అస్తిత్వం, మరి ముఖ్యంగా సికింద్రాబాద్ అస్తిత్వం ప్రమాదంలో పడ్డదన్న బాధతోనే ప్రజలందరూ శాంతియుతంగా, అది కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాం. దాన్ని కూడా ముందర పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి దాన్ని ఇప్పుడు రద్దు చేసింది. పర్మిషన్ కోసం కూడా నిన్నటి వరకు వెయిట్ చేసిన పరిస్థితి, అర్ధరాత్రి పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో అసలు ఏంటి, అసలు కావాలని చేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇది కావాలని 100% కావాలనే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రజా ఆగ్రహం అనేది మరి పెళ్ళుబుకుతున్న విషయం ఆయనకు తెలుసు. మరి ఇది ఎక్కడ అతన్ని దహించి వేస్తుందన్న భయంతో ఇలా ఇవన్నీ కూడా పర్మిషన్లు రద్దు చేస్తున్నాడు. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ అదృష్టం కావు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారన్నది ఆ ప్రజల భావన. అదేవిధంగా పార్టీ భావన కూడా అదే. తెలంగాణ అస్తిత్వ పునాదుల మీద వచ్చిన పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడుతున్న బాధతోనే ఇలా మేము పోరాటం చేస్తున్నాము. అది పోరాటం ఆల్రెడీ ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి గారు, ఇది వస్తే ఇంకా మళ్ళీ నా పని ఖతమైపోతుంది అన్న భయంతో ఇలా ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ప్రజలలో లేదు, కేవలం కృత్రిమ ఉద్యమాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి తలసాని శ్రీనివాసయాదవ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని సికింద్రాబాద్ జిల్లా ఇప్పుడు ఎందుకు అధికారం పోయినాక అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ప్రజలలో లేదు, కేవలం నాయకుల అస్తిత్వం కోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా ప్రజల్లో లేదు నాయకుల అస్తిత్వం అయితే ఇలా సికింద్రాబాద్లో 10-20 పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా ప్రజలతోనే నిండిపోయినాయి. ప్రజలలో లేదనుకున్నప్పుడు ప్రజలందరూ వచ్చి పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా ఎందుకు కూర్చుంటారు? ప్రజల్లో లేదన్నప్పుడు మాకు పర్మిషన్ ఇస్తే అయిపోతున్నాయి కదా, ఎవరు వస్తారు ఎవరు రారని తెలిసిపోతున్నాయి కదా. ప్రజల్లో లేదు, కేవలం మా అస్తిత్వం కోసం చేస్తున్నట్టే మరి మాకు పర్మిషన్ ఇస్తే అయిపోతుంది. ఎందుకు పర్మిషన్ ఇస్తలేవు? దానికి ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారు ఏసీ రూమ్లో అది జూబ్లీహిల్స్ బంగ్లాలో కూర్చొని 100 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. నిజంగా ప్రజల మధ్యలో రమ్మనండి, ప్రజల్లో ఉందో లేదో ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. రాత్రి నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు, పొద్దున్న నుంచి కూడా భవన్ నుంచి కూడా కనీసం కేటీఆర్ గారిని లేకపోతే ఎమ్మెల్యేలను కూడా బయటికి పోనిచ్చే పరిస్థితి లేదు, కార్యకర్తలను కూడా పోనివ్వట్లేదు. పోలీసులు బయటే ఉన్నారు, ఎవరిని కూడా బయటికి పోనిచ్చే పరిస్థితి లేదు. ఎట్లా చూస్తున్నారు ఈ చట్టాన్ని ఇట్లా చేయడం? ఇది ఒక్కటే కాదు బ్రదర్, ప్రతి చోట కూడా ఇదే నడుస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆకాంక్షలు, తర్వాత ప్రజల భావోద్వేగాలు అవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో తెలుపుకునే హక్కు మాకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి నేను చూస్తున్నా, ఇప్పటికి 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ప్రతి చోట కూడా నిర్బంధం ప్రజలు తెలుపుకుంటారండి. ఆయన ప్రాబ్లం ఏమొస్తున్నది? ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పుడు నా బండారం బయటపడ్డది, నేను చేసిన మోసం బయటపడ్డది, కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం బయటపడ్డది. దీనివల్ల మళ్ళీ ఎక్కడ నా మెడకు చుట్టుకుంటుందో రేపు ప్రజాగ్రహానికి మరి ఎక్కడైతే మరి బంగ్లాదేశ్లో, నేపాల్లో ఎట్లయితే ఉద్యమాలు వచ్చినాయి అట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి, శ్రీలంక లాంటి ఉద్యమాలు వస్తాయన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇస్తలేడు, తీవ్రంగా అణచివేస్తున్నాడు. ఇది వాస్తవం. గడీలు బద్దలు కొట్టినాం, పోలీసు రాజ్యం లేదు, ప్రజాస్వామ్యంలో అంటే 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇచ్చామని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజాస్వామ్యం సంబంధించి? 7వ గ్యారంటీ కాదు, ఇంత ఘోరం అంటే ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం అంటే నాకు నిజంగా ప్రజాస్వామ్యం అంటే మరి బయటికి నడవనియాలి కదా. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఆయన మంత్రివర్గ సభ్యులకే ప్రజాస్వామ్యం లేదు. ఆయన మంత్రివర్గ సభ్యులనే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ట్రీట్ చేయడం లేదు. ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎవరు? ఏ ఎమ్మెల్యే కూడా హ్యాపీగా లేడు, ఏ మంత్రి కూడా హ్యాపీగా లేడు. ప్రతి మంత్రి కూడా అరే ముఖ్యమంత్రి మమ్మల్ని అణచివేస్తున్నాడు అన్న బాధతోనే ఉంది. సో ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఆయన ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధ పాలన? ఇంకా మళ్ళీ 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇచ్చినట్టు మిగతా 6 గ్యారంటీల సంగతి ఏంది? మిగతా 6 గ్యారంటీలు ఎక్కడ చేసిండు? ఆ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని అడిగితే 7వ గ్యారంటీగా అణచివేత చూపిస్తున్నాడు. ప్రజాస్వామ్యం కదా, అణచివేత చూపిస్తున్నాడు, ప్రతీకారం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. 10 ఏళ్ళ తర్వాత స్వేచ్ఛ కూడా లభించింది తెలంగాణకు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో స్వేచ్ఛ ఎట్లా ఉంది మరి మీకు సంబంధించి? 10 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ లభించింది కాంగ్రెస్ వాళ్ళకు, ముఖ్యమంత్రి అనుంగు అనుచరులకు. విచ్చలవిడిగా భూ కబ్జాలు, విచ్చలవిడిగా దోపిడీలు, విచ్చలవిడిగా దౌర్జన్యాలు, విచ్చలవిడిగా కేసులు, అక్రమ కేసులు,
ఆ స్వేచ్ఛ మాత్రం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వర్గానికి లభించింది. అందరు కాంగ్రెస్ వాళ్ళకి కూడా లభించలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీకే ఆ స్వేచ్ఛ లభించింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా స్వేచ్ఛ రాలేదు. సార్ నిన్నటికి కూడా మీరు ఒక ట్వీట్ చేశారు, పార్టీ మారతలేరు అంటారు. ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మారుతున్నారంటూ ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తులు. రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడే ఒక నికార్సైన గొంతుగా నిలిచింది. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ప్రవీణ్ కుమార్కు సీనియర్ నాయకుల ప్రోత్సాహం లభిస్తూ ఉన్నది. గొప్పగా ప్రవీణ్ కుమార్ ప్రజల లోపలికి వెళ్తూ ఉన్నాడు. సో ఇలాంటి ప్రవీణ్ కుమార్ను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఆయన మీద బట్టగాల్చి మీదేయాలి, ఆయన ఎప్పుడు కూడా తికమక పెట్టాలి. ప్రవీణ్ కుమార్ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్కి గురి చేయాలి అన్న కుట్రతోనే కాంగ్రెస్ ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు కూడా నేను పార్టీ మారుతున్నా అంటున్నాను. మీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద చర్చకు రండి. మీకోసం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దాకా వచ్చిండు. వచ్చిదో కూడా మీరు రాలేదు. మీరు ప్రజా సమస్యల మీద చర్చకు రాకుండా, డిబేట్లకు రాకుండా పారిపోతూ ఇష్టం వచ్చినట్టు మా మీదనే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నేను చెప్తున్నాను. నాకు పార్టీ మారే ఆలోచన లేదు. మారే ఆలోచన ఉంటే నేను ఆ రోజే వేరే నిర్ణయం తీసుకునేవాడిని. నేను అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, నేను చాలా కాన్షియస్గా వచ్చిన. నేను అంతే తప్ప రేవంత్ రెడ్డి వేసే బిస్కెట్లకో లేకపోతే ఆ తాయిలాలకో లొంగి నేను ఓకే ముఖ్యమంత్రి గారు నన్ను దగ్గర రమ్మన్నారు కాబట్టి నాకు ఏదో చైర్మన్ ఇస్తానడనో ఒక అది ఇస్తున్నాడో ఇది ఇస్తాను, నాకు ఏమి ఇచ్చినా వద్దు. నేను అరే ఆయన చెప్పిండు కదండి, నేను కాదు, ఆయన రేవంత్ రెడ్డి గారే చెప్పిన నేను ఇలాంటి ఆఫర్లు ఇచ్చిన ప్రవీణ్ గారికి. కానీ నేను ఆయన రాలేదు. మరి ఆయన ఇష్టం, రాజకీయాలు ఎవరి ఇష్టం దగ్గర మాట్లాడప్పుడు నా అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇప్పుడు పార్టీలో నేను ఎదుగుతున్నా, పార్టీ నాకు స్వేచ్ఛనిస్తుంది, ప్రజల లోపల నాకు క్రెడిబిలిటీ పెరుగుతూ ఉన్నది. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అన్న ఏదైతే ఉందో దాన్ని ఎట్లయినా కూడా దెబ్బతీయాలి. ఓకే, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని కన్ఫ్యూజన్లో పెట్టాలన్న కుట్రతోనే మరి రేవంత్ రెడ్డి ఇంకా కొందరు కలిసి ఈ పని చేస్తూ ఉన్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కాన్షియస్గా నేను తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. నేను అంతే తప్ప అధికారమే పరమావధిగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపు జిల్లాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు అటువైపు పోయినరు. నేను అట్లాంటి ద్రోహం చేయనండి. నేను ఒకసారి ఒక నాయకుడి వెనుక నడిచిన అంటే నేను ద్రోహం చేసే వ్యక్తిని కాదు. తప్పనిసరిగా నేను ఏ ప్రయోజనాలకు వచ్చినా ఆ ప్రయోజనాలు తీరేదాకా ఆ నాయకుడి దగ్గర ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే సికింద్రాబాద్కు ఒక 200 ఏళ్ల చరిత్ర ఉంది, ప్రజాస్వామ్యం స్వేచ్ఛ లభించిందంటూ రేవంత్ రెడ్డి ఏదైతే మాటలు చెప్తున్నారో చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ నిర్బంధాల పాలన జరుగుతుంది, ఇదే ఇందిరమ్మ పాలన అని చెప్పేసి కూడా ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుంది, ఒక మంచి పొజిషన్లో ఉంటాను, పార్టీ నేతలు కూడా సహకారం నాకు రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి కావాలని నా మీద పార్టీ మారతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీం ప్రచారం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ కార్పొరేషన్ సంబంధించి ప్రవీణ్ కుమార్ చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలవెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.